నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 11 ఏళ్లు పరిపాలించింది. ఈ 11 ఏళ్ల కాలంలో మత్స్యకారులకు చేప పిల్లలు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మూసేయడానికి, ఆ చేప పిల్లలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మీరు ఎత్తేస్తే మత్స్యకారులు ఈ ప్రభుత్వంలో, ఈ గవర్నమెంట్ ని పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారులు మీ ప్రభుత్వాన్ని కూడా, మీ గవర్నమెంట్ కూడా ఎత్తేస్తారు. ఇది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు 2 సంవత్సరాల రేవంత్ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరనే మత్స్యశాఖ మంత్రిని పెట్టుకుంటే ఎవరైనా పోయి ముఖ్యమంత్రి చర్చ జరుపుతారా? ఎవరైనా పోయి నిధులు కేటాయిస్తారా? కాబట్టి వెంటనే మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించాలి. మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. ఏ తెలంగాణలో ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏదైతే చేప పిల్లలు సొసైటీకి ఎన్ని చేప పిల్లలు అవసరమో, ఏ సొసైటీకి ఎన్ని జలవనరులకు ఎంత చేప పిల్లలు అవసరమో అన్ని కావాల్సిన చేప పిల్లలు మాకు ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి టెండర్లు కాకుండా, దానికి సంబంధించి దళారీ సిస్టమ్ కాకుండా మా సొసైటీ అకౌంట్ లోనే డబ్బులు జమ చేయాలని మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తాం. మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. మత్స్యకారుల సమస్యలు పోరాడతాం. ఈ ఏడాది మత్స్య సొసైటీలందరికీ నగదు జమ చేయాలి. మత్స్యకారుల ఐక్యత. మత్స్యకారుల సొసైటీలన్నిటికీ 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. మత్స్య సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి. నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు హైదరాబాదు రాష్ట్ర రాజధాని మన నడిబొడ్డులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మత్స్యకారుల సమస్యల మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులను ఇక్కడ జమై మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు 100 కోట్ల రూపాయలతో చేప పిల్లల పథకాన్ని అమలు చేస్తుంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పథకానికి నిధులు కేటాయించకుండా పోయిన సంవత్సరం కేవలం 30 కోట్ల రూపాయలను కేటాయించి ఈ సంవత్సరం నిధులు కేటాయించకుండానే మరి ఈ చేప పిల్లల పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్తున్నాము. మత్స్యకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అతి పెద్ద బలమైన సామాజిక వర్గం. మత్స్యకారుల ఓట్లు, మత్స్యకారుల మాకు సంబంధించిన మద్దతు మరి ఈ పార్టీకి కావాలన్నా వద్దా ఏంది తెలుసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సొసైటీలకు ఎంత చేప పిల్లలు అవసరం ఉంటాయో అంత చేప పిల్లలు కూడా సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని, మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మత్స్యకార సొసైటీకి వాళ్ళందరికీ కూడా ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, పెండింగ్లో 450-500 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు దిక్కుచోచని పరిస్థితిలో రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి కుటుంబాలన్నిటికీ కూడా వెంటనే పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో చెల్లించాలని, మత్స్యకారులకు ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలో హోల్సేల్ రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని, మత్స్యకారులందరికీ కూడా న్యాయమైన సమస్యలన్నీ కూడా 17 రకాల డిమాండ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమం ఇక్కడ ఇందిరా పార్క్ జరుగుతున్నది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల సమస్యలు పరిష్కారం చేసిందా ఏం లేదు, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర వ్యాప్త బలమైన మత్స్యకారుల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.